శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనము. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆంద్రేయ ప్రతి ఒక్క వ్యక్తిగత రక్షణ విలువను గ్రహించుకున్నాడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ప్రతి ఆత్మ రక్షింపబడాలి అన్నటువంటి ఆంద్రేయ ఉద్దేశం. మొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఆంద్రేయ ఆయన సేవను గురించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే యేసు ప్రభువును మెస్సియాగా గుర్తించి ఆయనను అనుసరించాడు. ఆయనకి శిష్యుడిగా మారాడు. వెంటనే తన సహోదరుడైన పేతురుని యేసు ప్రభువుకు పరిచయం చేశాడు. ప్రియులారా, అదే కింద భాగంలో చెప్తోంది 42వ వచనంలో. పేతురు వ్యక్తిగత రక్షణకు తోడ్పడ్డాడు, ఒక కుటుంబ మెషినరీగా మారాడు. ఈ దినాలలో సువార్థికులు వ్యక్తిగత సువార్త పరిచర్య, వ్యక్తిగత రక్షణ వంటి విషయాలలో ఆసక్తి కనపరచటం లేదు. అంటే ఇండివిజువల్ ఇవాంజలిజం కంటే కూడా మాస్ ఇవాంజలిజంపై ఎక్కువ మక్కువ ఆసక్తి కనపరుస్తున్నారన్నమాట. చిన్న సంఘాలలో సేవ చేయడానికి అనేక మంది అభిషక్తపరిచినటువంటి పరిచారకులు ఆసక్తి కనపరుస్తుంటున్నారు. అవును, ఆంద్రేయ కూడా తన వ్యక్తిగత పరిచయతో పాటు తన సహోదరునికి రక్షిస్తే పేతురు మాస్ ఇవాంజలిస్ట్ స్థాయికి ఎదిగి వేల కొలది ప్రజలను యేసుక్రీస్తు వైపు మరలించాడు, తిప్పాడు. అవును, ఈరోజు కూడా మనము మెస్సియా అన్నటువంటి దేవుని కనుగొని నశించిపోచిన అనేక మందిని ఆయన వైపు నడిపించేవారుగా ఉండాలి. అట్లాంటి మనసు నీవు నేను ఎరిగి ఉంటే గనక లోకంలో ఎంత శాంతి సమాధానంగా ఉంటామంటే, నశించిపోచున్నటువంటి వారందరూ కూడా క్రీస్తుని కనుగొన్నట్లయితే గనక వారికి ఒక విలువైన జీవితం ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించే. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆంద్రేయకు ఉన్నటువంటి భారమును ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ఉండలాగున సహాయం చేయండి. అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మలను నీ వైపు తిప్పి ప్రభా మీకు పరిచయం చేసే అధికారాన్ని ప్రతి వారికి మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.